ఎన్ఐటి వరంగల్లో మీరు అడ్మిషన్ పొందాలి అన్నట్లయితే జేఈ మెయిన్స్లో ఎంత ర్యాంక్ వచ్చి ఉండాలి? ఈరోజు మన ఈ వీడియోలో ఈ ఎన్ఐటి వరంగల్లో ఉండే కోర్సులు ఏంటి అండ్ ఆ కోర్స్కి కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ పరంగా మేల్ ఆర్ ఫిమేల్, సో ఎంత ర్యాంక్ వస్తే ఇక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది, ప్రీవియస్ ఇయర్ ఎంత ర్యాంకుతో క్లోజ్ అయ్యింది అనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అలాగే మా నుంచి జోసా మెంటర్షిప్ అండ్ కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి ఫోన్పే గూగుల్ పే అమౌంట్ సెండ్ చేసి మాకు వాట్సాప్ ద్వారా ఈ యొక్క స్క్రీన్ షాట్ అనేది షేర్ చేయండి. మేము ఓన్లీ మీకు గైడెన్సే కాదు, వెబ్ ఆప్షన్స్ కూడా, చాయిస్ ఫిల్లింగ్ కూడా మా టీమే మీకు ఫిల్ చేస్తారు. కంప్లీట్ కౌన్సిలింగ్ సపోర్ట్ అన్ని రౌండ్స్ వరకు మేము అందించడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముందుగా బయోటెక్నాలజీ అనే కోర్సు గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు మీ యొక్క ర్యాంక్ కార్డ్ ఓపెన్ చేసుకోండి, అందులో సిఆర్ఎల్ ర్యాంక్ అనేది చెక్ చేసుకోండి. సో ఓపెన్ కేటగిరీ పరంగా ఈ బయోటెక్నాలజీ కావాలి ఈ కాలేజీలో అనుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్గా మేల్ పరంగా 38,013 ర్యాంక్తో క్లోజ్ అయింది. సో మీరు ఏం చేస్తారు, +or-10% యాడ్ చేసుకోండి. మేము మెంటర్షిప్ ఇస్తున్నాం కానీ చెప్పి ఏం చెప్పకుండా చెప్పాం, మేము వీడియోస్ పరంగా అన్ని మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. సపోజ్ మీకు 100 ర్యాంక్ ప్రీవియస్ ఇయర్ క్లోజ్ అయిందనుకో, ఈ ఇయర్ 90తో క్లోజ్ అయిపోవచ్చు, లేదా 110 అవ్వచ్చు, లేదా మీ లక్ బాగుంటే 120 అవ్వచ్చు. సో మ్యాక్సిమం +or-10% పెట్టుకోండి, కుదిరితే 20% పెట్టుకోండి. సో మీ ర్యాంకు 70 అనుకో, ఇక్కడ ఎంత ఉంది, 90 నుంచి 120 ఉంది, మీకు వచ్చే అవకాశం ఉంది. అదే 110 అనుకో హోప్ పెట్టుకోవాలి, 120 అనుకో రాకపోవచ్చు, ఆల్టర్నేట్ చూస్ చేసుకోవాలి. అట్లా ఉంటుంది అనమాట. మీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా దాని పరంగా మనం వెబ్ ఆప్షన్ పెడతాం. ఫిమేల్ పరంగా 41,484, ఇక ఈడబ్ల్యూఎస్ పరంగా 6,017, ఫిమేల్ పరంగా 5,975. ఇక ఓబీసీ మీ స్కీమ్ క్లియర్ కనిపిస్తుంది, చెక్ చేసుకోవచ్చు. ఓబీసీ ఎస్సీ ఎస్టీ పరంగా ఇవి కట్ ఆఫ్ ర్యాంక్స్ అనమాట. ఓకే, ఇది మా నెంబర్ అనమాట. సో మీకు మెంటర్షిప్ గైడెన్స్ కావాలనుకుంటే 3,000 రూపీస్ పే చేయాలి. ఓకే, మీకు ఓన్లీ లిస్ట్ ప్రిపేర్ చేయడమే కాదు, మీకు కౌన్సిలింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇక కెమికల్ ఇంజనీరింగ్ పరంగా ఓపెన్ కేటగిరీ పరంగా 22,000 అండ్ ఇది మేలు ఇది ఫిమేల్. ఓకే, 28,000. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ పరంగా 3,559, 4,255. ఓబీసీ పరంగా 7,749, 10,643. ఎస్సీ పరంగా 4,641 అండ్ 4,446. ఎస్టీ పరంగా 1,000 అండ్ 1,197తో క్లోజ్ అయినాయి అన్నమాట. ఈ కేటగిరీకి ఇంత తక్కువ క్లోజ్ అయినాయి, ఆ కేటగిరీ అనేది ఉండదండి, ఆ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ చూస్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో అందుకే వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక కెమికల్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ పరంగా ఓపెన్ ఈడబ్ల్యూఎస్ పరంగా మేలే ఉంది, ఫిమేల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి లేవు, ఎందుకంటే ఆ సీట్ ఖాళీగా ఉండడం వల్ల వేరే కేటగిరీ అసైన్ చేస్తారన్నమాట. సేమ్ కెమికల్ ఇంజనీరింగ్ పరంగా వీటికి కూడా ఫిమేల్ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి లేవు. ఓబీసీ పరంగా 8,101, ఎస్టీ పరంగా 1,597. ఇక ఇక్కడ ఎస్సీ మిసేన్ సేమ్, ఎస్సీ కూడా అంతే, బాయ్ ఆర్ గర్ల్ ఎవరు కూడా జాయిన్ అవ్వలేరు. ఆ జాయిన్ అయినా ఇంకా సీట్స్ ఖాళీగా ఉంటే ఆ సీట్స్ అనేవి ఇతర ఓపెన్ కేటగిరీ కింద ఫిల్ అయిపోయి ఉంటాయి, అందుకు అవి ఇక్కడ మనకి అఫీషియల్గా మెన్షన్ చేయడం లేదన్నమాట. ఇక కెమిస్ట్రీ పరంగా 5 years కోర్స్ ఇది, ఓపెన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పరంగా బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక సివిల్ ఇంజనీరింగ్ పరంగా ఓపెన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ మళ్ళీ చెప్తున్నాను, బాయ్ అండ్ గర్ల్. వీటికి బ్లూ పెడితే బాగుండేదేమో. ఓకే, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏఐ అండ్ ఎంఎల్ ట్రెండింగ్ కోర్స్ ఇన్ ఇంజనీరింగ్. ఓపెన్ పరంగా 4,100, గర్ల్స్ పరంగా 5,347, మేల్ ఫిమేల్. ఓకే, ఈడబ్ల్యూఎస్ పరంగా 466, ఓబీసీ పరంగా 1,270 అండ్ 2,054, ఎస్సీ పరంగా 1,076 అండ్ ఫిమేల్ పరంగా 1,313. ఇక ఎస్టీ కేటగిరీ పరంగా 79 అండ్ ఫిమేల్ పరంగా 265. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరంగా ఓపెన్ కేటగిరీ పరంగా 3,386, అలాగే 4,386, 421, 614 ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పరంగా ఇవి. ఇక ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పరంగా ఓపెన్ 10,299, 16,279 ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎన్సీఎల్, అలాగే ఎస్సీ ఎస్టీ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పరంగా ఓపెన్ ఇవి ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. ఇక ఈసీ విఎల్ఎస్ఐ డిజైన్ ఇది కూడా మంచి డిమాండ్ ఉన్న కోర్స్ ఈ ఇయర్. ఈ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఎగ్జాక్ట్ అబౌవ్ ఈ ఇయర్ ఖచ్చితంగా -10% ఆర్ 20% వేరీ అయ్యే అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ పరంగా మేల్ ఫిమేల్ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్, ఈసీ ఎస్టీ కేటగిరీ పరంగా ఇక్కడ ఖాళీ ఉందంటే సీట్స్ వేరే కింద వెళ్ళినట్టు. మ్యాథమెటిక్స్ 5 years పరంగా ఓపెన్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. ఇక మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. మెకానికల్ ఇంజనీరింగ్ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ మీకు కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అలాగే మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మీరు ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకునే కాన్సెప్ట్లోనే ఇలా చెప్తున్నాం. ఇక మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ డ్యూయల్ డిగ్రీ ఇది 5 years కోర్సు, ఇది 4 years కోర్సు. 5 years కోర్స్ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. ఇక్కడ కూడా అంతే, ఫిమేల్ పరంగా ఎవరు జాయిన్ అవ్వట్లా ఆ కోర్స్కి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏమైనా వీడియో చూస్తూ ఇలాంటి కోర్సెస్కి ఇక్కడ ఏమీ ఫిమేల్ పరంగా ఎంటీ ఉన్నాయి అనుకుంటే ట్రై చేసుకోవచ్చు, దానికి ఇంకా +or-10% అనే కాన్సెప్ట్ తీసేసుకోండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫిజిక్స్ పరంగా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి. మీరు కన్ఫ్యూజ్ అవ్వడం కోసం కోర్సు కేటగిరీ మేలు
ఫీమేల్ నీట్గా ఒక పీడిఎఫ్ రెడీ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? ప్రాపర్గా ర్యాంక్ కార్డ్ అనాలిసిస్ చేసుకోండి. మీకు ర్యాంక్ కార్డ్ అనాలిసిస్ వస్తే రిమైనింగ్ అన్ని వచ్చినట్టే. పర్సంటైల్ కాదు. నాకు కాల్ చేసినప్పుడు కూడా చాలామంది పర్సంటైల్ చెప్తారు. పర్సంటైల్ ఏమీ చేయడానికి లేదు. ర్యాంక్ ఈజ్ ద ఫైనల్. ఆ ర్యాంక్ ఆధారంగానే మనం చాయిస్ ఫిల్లింగ్ కానీ ఆర్ వెబ్ ఆప్షన్స్, చాయిస్ ఫిల్లింగ్ అంట లేదా వెబ్ ఆప్షన్స్ అంట, అవి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీని బట్టి అండ్ బ్రాంచ్ని బట్టి, హోమ్ స్టేట్ని బట్టి ఆర్ ఓఎస్ని బట్టి, అదర్ స్టేట్ని బట్టి మీకు లిస్ట్ అనేది వేరీ అవుతుంటుంది. అది మీ యొక్క ఆప్షన్స్ కానీ కాలేజ్ కానీ మీకు వచ్చే అవకాశాలు ఇవన్నీ కూడా మారుతాయి. ఓకేనా? తక్కువ ర్యాంక్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళు ఆల్టర్నేటివ్ కూడా చూస్ చేసుకోండి. జోసా మీదే హోప్ పెట్టుకోవద్దు. ఓకే, లాస్ట్లో కౌన్సిలింగ్లో సీట్ రాలేదు, ఫస్ట్ రౌండ్ కాకపోతే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, సిక్స్త్ రౌండ్, CSAB ఇవన్నీ ఉత్తి మాటలు. మీరు ఎవరి దగ్గర మెంటర్షిప్ తీసుకున్నా సరే అడగండి, 10% హోప్ ఉందా, 20% హోప్ ఉందా, 50% హోప్ ఉందా, 60% హోప్ ఉందా, అసలు హోపే లేదా అని తెలుసుకొని ఎవరికైతే అమౌంట్ పే చేసి ఉంటారో, సార్ నాకు హోప్ లేదు కాబట్టి, నాకు రాదు కాబట్టి నాకు మీరే ఇంజనీరింగ్ పరంగా గైడెన్స్ ఇవ్వండి.